Please subscribe, like and share. Once again, happy Ugadi. హాయ్ అందరికి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ ఉగాది అండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమేమి ప్రసాదాలు చేసుకుంటున్నారు ఏంటి అనేసి. నేనైతే గనక ఇక్కడ పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేవటంతోనే పప్పు అయితే కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచాను అనమాట కడిగి. ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే నేను ఈ పప్పును ఉడకబెడుతున్నాను. రాత్రే ఇక్కడ వచ్చేసి మినపు గుళ్ళు ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర ఇవన్నమాట. వీటిని ఏమంటారు, ముడి బియ్యం. వీటిని ఏమంటారు అంటే బియ్యం అంటే నార్మల్ చెప్పొచ్చు, బట్ ఈ ముడి బియ్యం కాబట్టి ముడి బియ్యం అనమాట. ఇవి 1.5 గ్లాసున్నర పోసుకున్నాను. అయితే నేను కొంచెం పప్పు ఎక్కువే వేసుకున్నాను. గారెలకు కూడా దీంట్లో కొద్దిగా తీసేసి పట్టేసుకోవచ్చు అనేసి. ఇక మా చెట్టు కొబ్బరికాయలు అనమాట. సైజ్ చూసారా? నాకు ఈ ఒక్క కొబ్బరి చెట్టుతో స్పెషల్ అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఇది నాన్న వాళ్ళ ఇంటికాడ కొబ్బరికాయలు చెట్టు ఉన్నప్పుడు తీసుకొచ్చి వాటిని మొలకెత్తిచ్చి మేము చెట్టు వేసుకున్నాము. సో సైజు కూడా చాలా పెద్దగా ఉంటాయి అనేసి మామయ్య గారు అక్కడిది కాయలు తీసుకురామన్నారు. సో చూసారా, ఇంకొంచెం సైజు కూడా ఉంటాయి కొన్ని కాయలు అయితే. పరమాన్నం కొంచెం అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. వాటిని కూడా కొద్దిగా కడిగి పక్కన పెట్టేసుకుంటే నాంతా ఉంటాయి బియ్యం అయితే. పప్పు అయితే ముందు కొంచెం గారెల కోసం అనేసి నేను మిక్సీ పట్టేసుకుంటాను. అత్తయ్య చేసుకుంటున్నారంట, ఇక అందుకనే నేను ఏదో దేవుడి కాడ పెట్టడానికే కొద్దిగా చేస్తున్నాను. పూర్ణాలు అయితే నేను చేస్తానని చెప్పాను, పరమాన్నం పూర్ణాలు. అత్తయ్యకి కూడా హెల్త్ బాగోట్లేదు అనమాట, అందుకోసం అనేసి ఇక నేను ఇంట్లో ఏం చేయకపోతే ఎట్లా అనేసి గారెలు ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ పప్పు అయితే కొంచెం ఎక్కువగానే ఉడకబెడుతున్నాను, పూర్ణాలే కాకుండా తర్వాత బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు అనేసి. పూర్ణాలకి బొబ్బట్లకి మనకి పచ్చెనగపప్పుతోనే చేసుకుంటాం అన్నమాట. కచ్చా పచ్చాగా అయితే చేసుకుంటున్నాను. ఇదైతే రెడీ అయిపోయిందండి. కచ్చా పచ్చాగా పెట్టేసుకున్నా నేను. ఇదైతే బాక్స్లో తీసేసుకుంటా. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి మిక్స్ చేసుకుంటా. కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పప్పు బియ్యం వేసుకున్నాను. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. నేను వేసుకునే అట్లు లెక్క ప్రకారం కానీ పూర్ణాలు పై బ్యాటర్ ప్రకారం చెప్తున్నాను. కానీ ఇవి మనకి వచ్చేసి ముడి బియ్యం కాబట్టి 1.5 గ్లాసున్నర మాత్రమే వేసుకున్నాను అనమాట. అదండి. నీళ్ళు కూడా కొన్ని వేసుకొని పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి అట్టుపిండిలాగా చక్కగా వస్తుంది. పప్పు కూడా కుక్ అవుతుంది. ఈ నీళ్ళు మొత్తం పప్పు కుక్ అవటానికి సరిపోతాయి అనుకుంటా. ఇది ఇలా బద్దలాగా అవుతుంది కదా, కానీ ఇలా అన్నప్పుడు కొంచెం పలుకుతో మెత్తగా ఉడకాలన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు. నా ప్రాసెస్ నేను చూపిస్తున్నా. పరమాన్నానికి కావాల్సిన ముడి బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట. ముడి బియ్యం వండుకునేటప్పుడు ఎలా వండుకోవాలన్నది రైస్ లెక్క నేను ఒక సింగిల్ వీడియోనే పోస్ట్ చేస్తానండి, షార్ట్, మీరు కావాలి అంటే. పూతపిండి అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం ఉప్పు వేస్తే పై బ్యాటర్ కాబట్టి చప్పగా ఉండకుండా బాగుంటుంది. కావాల్సినవి కూడా వేపపూత, ఇంతే ఉంది ఏంటి పార్వతి అనకండి, వస్తుంది. పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, ఇవి సరిపోవనుకుంటే ఇవి వేయటానికి, చింతపండు గుజ్జు, ఉప్పు ఒకటి ఉంటే సరిపోతుంది దీనికి కూడా. ఇదేమో మనం ఇందాక గారెల కోసం పట్టి పెట్టుకుంది. ఉల్లిపాయ ముక్కలు అవి తర్వాత వేద్దాం. అంటే ఉల్లిపాయ కొంతమంది వేయొచ్చు అంటారు, దేవుడికి పెట్టే వేయకూడదు అంటారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. జీలకర్ర ఉప్పు వేసైనా నార్మల్గా నైవేద్యం కింద పెడితే మనం పరమాన్నం ఉంటుంది కదా, సో అలా ఇది చేసుకోవచ్చు. ఇక ఇక్కడ వచ్చేసి పప్పు కూడా ఉడికిపోయిందండి, నేను చూపిస్తున్నా చూడండి.
ఇలా కొంచెం పలుకుండి మెత్తగా ఉడకాలి. ఇది చల్లారేంత వరకు ఉంచి మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకొని తర్వాత పాకం పట్టుకొని వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ఇప్పుడు మీరు ఇలా ఉంది కదా కొంచెం తడి తడిగా ఇదిగా, సో ఇప్పుడైనా బెల్లం వేసేసి స్టవ్ ఆన్ చేసి పప్పు గుత్తితో మెదుపుకుంటైనా ఇది చేసుకోవచ్చు. ఎలా అయినా మన చాయిస్ అన్నమాట అది. ఇక మా వారు వచ్చేమో ఇక్కడ ఏమంటారు దోరణపాకు గట్టాని కోసం అనేసి దారవైతే వెళ్తున్నారు అనమాట. ఈ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని కొంచెం నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం, లేకపోతే మిక్సీ జార్ పోయిద్ది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి పరమన్నం కోసం అయితే పెట్టేస్తున్నానండి. మా ఇల్లు చూసి ఖచ్చితంగా కామెంట్, అమ్మ ముందు కిచెన్ని నీట్గా ఉంచుకో అనేసి చెప్తారు. సో మీకు అర్థం కాని చాలా ఉంటాయి, అది మీరు కొంచెం అర్థం చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. మీకు ఓపిక ఉంది చేసుకోండి, కాదన్ను. అంత ఓపిక లేనప్పుడు యూట్యూబ్ ఎందుకు చేస్తామనే అమ్మ కూడా ఉంటుంది. నేను అస్సలు కాదన్ను, కానీ ఇది నాకు అవసరం. ఇంకొకటి, నేను కిచెన్ని క్లీన్ చేసుకున్నా, నాకు కిచెన్ ఎంత క్లీన్ చేసినా అంతే ఉండిద్ది. అది మీరు ఇన్నేళ్లలో కొంచెం యాక్సెప్ట్ చేయటం కూడా నేర్చుకొని ఉండాల్సింది. బట్ నా సబ్స్క్రైబర్స్గా నేను కొంచెం రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక వచ్చి కామెంట్ సెక్షన్లో కిచెన్ నీట్గా ఉంచుకో, కిచెన్ నీట్ ఉంచుకోకుండా ఎట్టుంటారు? ట్రై చేస్తూనే ఉంటాను, నేను సర్దుకుంటూనే ఉంటాను. కానీ ప్రతిరోజు అదే పనిలో అయితే ఉండలేను కదా, నాకున్న పనులకి అర్థం చేసుకోండి. ఇక ఇక్కడ వచ్చేసి ఇత్తడి గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట పాలు పొంగల్ చేయటం కోసం. ఈ పాలు అయితే పోసుకుంటున్నాను. దుమ్ము కూడా విపరీతంగా వస్తుందండి. నేను పడితే నీకేం కామెంట్లు వస్తాయి? పక్కన ఉంచుకోకపోతే ఎప్పుడు పక్కనే ఉండాలని కూడా నిజమే, ఆ కామెంట్లు వస్తున్నాయి. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు సహాయంగా నువ్వు వచ్చినా అది తప్పే అవుతుంది. అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ వేప పొద్దు తీసుకురా. కొట్లోకి వచ్చినట్టున్నారు, వెళ్ళొస్తావా? వెళ్ళానా? అది నన్ను వెళ్ళమనిపోతే వెళ్ళవుగా. అదే మరి ఇవన్నీ చేసుకుంటే చేయాలంటే ఎవరి బాధ వాళ్ళకే తెలిసిద్ది చేసేటోడు. మరి నాకు లోపల ఉన్న పని ఇక చేసుకుంటాలే. నేను బయటికి వెళ్ళి షాప్లోకి డ్రింకుల కోసం వచ్చారనమాట. వెళ్ళి వచ్చేసరికి పాలు అయితే ఇదిగోండి ఇలా పొంగిని. సో సిచ్యువేషన్స్ నా అట్లా ఉంటాయి, మీరు నన్ను అర్థం చేసుకుంటారనే ఇంతగా నేను చెప్పేది తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇక ఇక్కడ వచ్చేసి పాలు అయితే కాగిపోయి పొంగాయి కాబట్టి ఇక నేనైతే బియ్యం వేసుకుంటున్నా. అదే దగ్గర ఉంటే మనం చక్కగా చూసుకొని పొంగొచ్చేటప్పుడు కొద్దిగా పొంగనిచ్చి కట్టేసుకునేటోళ్ళం. నేను తక్కువే తీసుకున్నాను, కొంచెం పాలు ఎక్కువ ఉంటేనే కమ్మగా ఉంటాయిలే అనేసి. మూడు బియ్యం కాబట్టి ఎక్కువ పడతాయి. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి, తెలియటం కోసం. కొంతమంది స్కిప్ చేసిన వాళ్ళకి కూడా డీటెయిల్ అర్థం అవుతుంది కదా. అది గడ్డలు గడ్డలుగా లేకుండా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కుక్ అవుతుంది అనమాట, పాలల్లో వేసిన బియ్యం అన్నవి. ఇప్పుడు దాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టానండి పొంగుతున్నాయని. అఖిల్ అయితే ఫోన్ చేశాడనమాట, ఫెస్టివల్ కదా వాళ్ళందరూ కూడా బయట నుంచి స్నాక్స్ తెచ్చుకొని హాస్టల్లో తినాలనుకుంటున్నారంట. హాలిడేస్ ఇవ్వలేదండి అఖిల్కి. ఇక్కడ వచ్చేసి సంయుక్త అయితే రెడీ చేసేసింది అనమాట ఉగాది పచ్చడి అన్నది. ఇందాక చూపించాను కదా, అవన్నీ వేసేసుకొని బెల్లము ఉప్పు కూడా వేసేసుకుంది. 7 రుచులు అంటే 6 రుచులుగా. సో కంప్లీట్ అయిపోయింది మా ఉగాది పచ్చడి అయితే. ఇది కూడా చల్లారిపోయిందండి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకొని ఇక బెల్లం 4 కొట్టి పాకం తీసేసుకొని వేసేసుకోవటమే. ఇక్కడ కట్టడం అయితే అయిపోయింది కదా. ఏంటి సమయం డల్గొన్నవేంటి? ఏం లేదా? ఇక గుమ్మం ముందు కూడా ఇలా అయితే కట్టేశారనమాట. కొట్లో కూడా కట్టాలంట. ఇది చక్కగా చల్లారిపోయింది కదా, కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకుందాం. వాటర్ అయితే వేసుకోకూడదు అనమాట. ఇలా ఒక 2-3 సార్లు వేయాల్సి ఉండిద్ది అనుకుంటా. పప్పు అయితే ఎక్కువగానే నేను ఉడకబెట్టుకున్నాను. బొబ్బట్ల రెసిపీ కూడా మీకు చూపించవచ్చని.
అఖిలు మాట్లాడటం వల్ల అక్కడ మాకు పావు గంట పైనే పోయింది. సో అందుకనే కొంచెం లేట్ అయ్యింది మేము అనుకున్న టయానికి. మా అమ్మకైతే కొన్ని పేర్లు కూడా పెట్టాను. మిక్సీ జార్ దగ్గర మా అమ్మ మిక్సీ ఆన్ చేసి మూత తీసి చేసే ప్రయోగాలకి సూపర్ ఉమెన్ అని. మీరు మాత్రం ఆ ప్రయోగాలు చేయకండి. నేను మా అమ్మనే అరుస్తున్నాను, లేనిపోయింది ఎందుకు అలా చేస్తున్నావు అమ్మ, ఏదైనా ఇబ్బంది అయితే ఏంటి కంగారులో అనేసి. వీళ్ళు కూడా నాకైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట. పూర్ణాలు చేయడానికి బెల్లం అయితే తురమని చెప్పాను. మా వారు ఇక సంయుక్త అయితే తురుముతున్నారు. ఈ రోజు అంతా నిజం చెప్తున్నాను, ఎంత ఫాస్ట్గా కానియాలన్నా అంతే స్లో అన్నట్టు అవుతుంది అనమాట. ఒక పక్కేమో అమ్మ వాళ్ళ టాటా స్కై అది రాట్లా, అదొక ఊకే వాళ్ళకి పాపం అర్థం కాక ఫోన్ చేస్తున్నారు. ఇక అదొక టెన్షన్. ఇప్పుడు 10 సార్లు మాట్లాడి నేను మాట్లాడితే 2-3 సార్లకే కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వర్క్ కాలేదు కదా. సో అందుకోసం అనేసి నాకైతే ఇక మా వారు చూసింది షాప్కి వెళ్ళి సౌండ్ అవుతుందని, అది విషయం. వస్తున్నారా, ఏం కావాలి? జీడిపప్ప దాంట్లో ఉందిగా, తీసుకెళ్ళిస్తారా? ఇచ్చి రావాలా? ఇంటి ముందు బుజ్జి. పరమన్నం కూడా అయిపోయిందండి. నేను పరమన్నం ఎప్పుడైనా కానీ మొత్తం కంప్లీట్గా ఇలా పాలు లేకుండా ఉడికిపోయిన తర్వాత మాత్రమే బెల్లం వేస్తాను. ఇలా దీంట్లో వచ్చేసి ఇప్పుడు బెల్లం వేసుకున్నా, ఎంత సరిపోద్దో అంత బెల్లం. ఇది మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. అవి వచ్చినాయో లేదో అడుగు. కాదు, పూల్ మకాన్. నేను మొత్తం కూడా ఇక్కడ కేజీ బెల్లం అయితే వాడుతున్నానండి. మనకి పప్పు కూడా మిక్సీ పట్టింది ఇదిగోండి, ఇది తర్వాత ఇదన్నమాట. సో ఇంతకీ కాబట్టి నేనైతే కేజీ బెల్లం వాడుతున్నాను. నేను పప్పు అయితే కొలిసి పోసుకోలేదు, ఉజ్జాంపు పోసుకున్నాను. ఈ బెల్లపు గడ్డలు పావు కేజీ ఉంటాయి కదా, వీటిల్లో అన్నమాట నేను గీరేసుకుంది. కేజీది 4 గడ్డలు వాడుకున్నా. మొత్తం ఇలా వేసేసుకుంటే పరమన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇది కూడా కొంచెం వాటర్ పోసి కరిగించుకొని కొద్దిగా పాకం లెక్క తీసేసుకొని పిండేసి మిక్స్ చేసుకోవటం అన్నమాట. సంయుక్త కొంచెం పెసరపప్పు తీసుకొచ్చి, పెసరపప్పు అంటే మూందాల పప్పు ఉందా, అది తీసుకొచ్చి నానబెట్టు. 5 ఐటి అప్పుడు ప్రసాదాలు. 1 ఉగాది పచ్చడి, 2 గారెలు, పరమన్నం, 5 ఐతి. ఇటు ఒక్కసారి చూపిస్తా, ఇటు రండి దగ్గర. ఇక దీంట్లో అయితే వాటర్ కొన్ని వేసుకుంటున్నాను. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటే మనకి ఇది అవుతుంది అన్నమాట. ఇదైతే వడపోసుకుంటున్నా, నుసి లేకుండా ఉండటానికి. బెల్లం పానకం అయితే వడపోసుకున్న దాన్ని ఇప్పుడు దీంట్లో అయితే పోసేసుకుంటున్నాను. ఇదైతే రెడీ అవుతుంది అన్నమాట. కొంచెం మనకి తీగ పాకం లాగా రావాలి. తీగ పాకం కంటే కొంచెం పెచ్చు, మరీ తీగ పాకం కాదు. ఎందుకంటే కొద్దిగా నిల్వ ఉండాలంటే మనకి
కొంచెం ఉండలెక్క అయితే మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. మరీ గట్టిగా అవ్వకుండా, మరీ తీగ పాకం కాకుండా మీడియంలో రావాలి. ఇలా మిక్స్ చేసేసి మనం ఇలా పైకి అన్నప్పుడు లాస్ట్ డ్రాప్ ఉంటుంది చూసారా, అది కొంచెం తీగలాగా ఫామ్ అయితే గనక మనకి తీగ పాకం వచ్చినట్టే. అంటే ఆడొక సెకండ్ ఫామ్ అయ్యి ఆగి మళ్ళీ ఇది అవ్వాలి. చూస్తున్నారా, తీగ పాకం వస్తుంది. ఇంకొంచెం ఇదిగోండి, చూస్తున్నారా, ఫామ్ అవుతుంది తీగ. కరెక్ట్గా అర్థమవుతుందా? ఇదిగోండి, ఇలా ఉంచినప్పుడు మనకి ఆ తీగ అన్నది ఫామ్ అవుతుంది చూడండి. సో ఇలా తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత హ్యాండ్తో కూడా తీగ పాకం అన్నది ఇలా రుద్దేసి, చూసారా, అది అది ఇప్పుడు కొంచెం కొంచెం మనం ఇది కొద్దిగా ఉండలాగా అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఇలా అనుకుంటూ మనమైతే దీన్ని వేసుకొని ఉండలన్నీ చిదుపుకోవాలండి. అంటే మనం గంటెతోనే సరి చేసుకోవాలన్నమాట. మెత్తగా అంటే పక్కలెమ్మటికి మనం గట్టిగా అదుముకుంటూ ఇది చేసామనుకోండి, అదంతా కూడా మనకు ఉండలు లేకుండా అయిపోతుంది. ఇలా కంప్లీట్గా వేసేసుకోవాలి. నాకు ఈ హ్యాండే అసలుకి లెఫ్ట్ హ్యాండ్ ఈ మధ్య ఇలా సెల్లు పట్టుకొని తిమ్మిరి లెక్క నొప్పి వస్తుంది. కానీ ఇద్దరు షాప్కి వెళ్ళేసరికి నేనే పట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది వ్యవహారం. ఇవాళ అసలు నా హడావిడికి షాప్కి వెళ్ళి వస్తే ఎవరైనా నాకు నిజంగా విసుకొచ్చేస్తుంది. అంటే అమ్ముకునే వాళ్ళకి బిస్కెట్ పార్వతి అనవచ్చు. అంటే పండగ పూట కదా, అందుకోసం నా బాధ. అయ్యో నాది ఇంకా అవ్వట్లేదే అనేసి. ఎంత పెద్దలాళ్ళు వేసిన వాళ్ళకి పాపం వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయిలేండి, తప్పని మనం అనకూడదు. దీంట్లో అయితే ఉండలు లేకుండా చక్క మిక్సింగ్ అయితే చేసుకున్నానండి. మొత్తం కూడా చక్కగా మనం ఏం లేదు, దీనికి అదుముకుంటా కొంచెం ఇది చేయటమే అనమాట. కొద్దిగా ఉన్నా ఇబ్బంది లేదు. మెయిన్గా ఇలా మొత్తం రెడీ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనమైతే పూర్ణం ఉండలు చుట్టుకోవాలన్నమాట. గుండ్రంగా జుట్టు వేసుకొని పెట్టుకుంటే ఎన్ని ఉండలు కావాలో అన్ని తర్వాత చేసుకునేటప్పుడు మనకి అంతకే ఉండని మళ్ళీ ఒకసారి ఇలా అనేసి పెట్టేసుకోవటమే. నేనైతే ఇప్పుడు దేవుడి కోసమే చేస్తున్నాను, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, లేట్ అయిపోతుంది అనేసి. మీకు పచ్చి తింటాం ఇష్టమా? ఇప్పుడు సంయుక్త ఏదో ఆగుతుంది కానీ లేకపోతే తనకి చాలా ఇష్టం అన్నమాట. దీంట్లో అయితే ఉప్పేసి కలుపుకున్నాను. ముందైతే గారెలు వేసుకుందాం, తర్వాత పూర్ణాలు వేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసా అన్నమాట, అందుకనే ఆ వంటకి అసలు ఇదైపోతున్నాయి కళ్ళు. దీంట్లో వేయలే, కూర కోసం కట్ చేసా, లేట్ అవుతుంది కదా. చేత్తోనే కొంచెం తడి చేసుకొని ఇలా అయితే వేసేసుకుంటున్నా. దగ్గర తీసుకురా తల్లి. మినపప్పు స్పెషల్ ఏంటంటే జిగురుతనం ఎక్కువ ఉంటుంది. దీనికి పెసరపప్పు కూడా యాడ్ చేస్తే మంచిగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా మీరు గారెలు వేసుకోవాలి అనుకుంటే బొబ్బరి గారెలు మ్యాక్సిమం ట్రై చేయండి. లేదు మాకు ఇవి ఇష్టం అంటే కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. గారెలు అయితే అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాం. కొంచెం చేయి తడి చేయకపోతే మనకి ఇది అవ్వదండి. సో చేయి తడి, ఈ బ్యాటర్లో కూడా నేనైతే ఉప్పు కలుపుకున్నాను. నాకు పూర్ణాలు అంటే నిజం చెప్తున్నా కొంచెం భయం ఎక్కువ వేయటానికి. ఏడ పొట్ట ఇదైతేయో అనేసి.
లోపల ముంచేసి తోకలు రాకుండా మ్యాక్సిమం ఇలా వేసుకుంటూ రావాలి. నేను ఈ బియ్యం వచ్చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. నాకు భయం ఉందన్నమాట. బియ్యం అన్నవి ఇవి ముడి బియ్యం కాబట్టి అలా వస్తాయి, లేకపోతే ఏమైనా పగులుతాయి అని. ఒకసారి దగ్గర ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా స్లోగా, మరీ ఎక్కువ స్పీడ్గా కాకుండా కదుల్చుకుంటాం. ఇలా అతుక్కొని ఉంది ఒకదానికో. చీలకుండా ఉండాలంటే నిదానంగా కదిలించుకోవాలి. కదిలించుకునేటప్పుడు కూడా చూసారా ఎక్కడ చీలలేదు. ఎక్కడ చీలకుండా చక్కగా అయితే వచ్చాయన్నమాట. అమ్మా కుంకుమ బొట్టు పెట్టుకో ఫస్ట్. సమ్ము అక్కడ విభూదే ఉంది నాన్న, అక్కడ ఉంది చూడు టీవీ దగ్గర. మనం గారెలు వేసాకి వేసుకున్నాం కాబట్టి గారెల పని కంప్లీట్ అయ్యింది. అండ్ ఇది కూడా ఇవి తీసేసి సంయుక్తకి ఇచ్చి నేను ఇంకో వాయి అయితే వేస్తాను. అంటే ఇంకొక 4 ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. ఇవ్వండి. కింద పెట్టు నిదానం.
పులుపు, వగరు, తీపి తగిన మూడోసారి డాడీకి 3 సార్లు ఒకేసారి. ఇప్పుడు మామిడికాయ వగరం. నాకు పోయి బాగుంది. నాకు చేయి కడుక్కొచ్చుకుంటా. నేను ఈ కొబ్బరి తీసా ముందు ప్రసాదం తీసుకొని. అయితే నేను మామూలు ప్రసాదం అదే బూరెలో ఇట్లా హోల్ చేసి నెయ్యి ఇదిగో అది నెయ్యానే కరగబెట్టా. దాంట్లోకి ఇలా నెయ్యి గారెలో డ్రాప్ చేసుకొని తర్వాత పరవణంలో కూడా అటు కూడా ఉంది. వేసుకొని అటు కూడా ఏమే ఇది ప్రసాదం ఏమే గింత పెట్టుకున్నా అంటే ప్రసాదమేలే. ప్రసాదం అని అజ్జరు ఆగే అన్ని పెడతాం. సమ్ము నెయ్యి తగిలితే తిరిపోయింది తెలుసా. నిజంగా బాగుంది. ఇంకా అన్నీ పెట్టలేదు, నువ్వేమో స్టార్ట్ చేసినావు. అమ్మో నువ్వు పెడుతుండు. నాకు ముఖ్య ఇది స్వీట్లు ఇది చాలా రోజులు అవుతుంది కానీ నేను లాగెత్తుంటా. అటు పోవేది పరమన్నం పెట్టా మొత్తం పెట్టావు దాన్ని. నాకు కాదే అటు దాంట్లో రెండిట్లో ఓ నీ పంపకాలు అమ్మగాను. నేనేమో కొబ్బరి నీళ్ళు తాగుతున్నా, సంయుక్తనేమో మజ్జిగ ప్యాకెట్ తాగుతుంది. నువ్వే కదా తెమ్మన్నా. నిజం చెప్పు నువ్వు. నేను తెచ్చుకుంటున్నా, నీ కూడా తెమ్మన్నావుగా. ఏంటేంటి నువ్వేం తాగుతున్నాయా? మంచిగా తాగుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మేమిద్దరం కూడా చెప్పాలి, నువ్వు ఒకటి చెప్పు చాలు. ఏం చదువుతున్నాను ఏమైనా అర్థమవుతుంది అసలు? ఏమైంది? హ్యాపీ కాదంట. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పొచ్చుగా, కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పొచ్చుగా. ఏంటో తెలుగు వారి పండుగ అయినటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకేనా? ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు రావట్లే ఆయనకి ఏం చెప్పాలి. ఉగాది సంవత్సర అసలు ఇదే సంవత్సరం చెప్పు. ఇదేంటి చెప్పు. పొద్దున ఏదో చదివా స్టేటస్ పెట్టు. ఒక నిమిషం చూసి చెప్తా. ఏంటది? మనీ ఆంటీ అండి బాగా పెడతారు. ఉగాది శుభాకాంక్షలు. ఏం శుభాకాంక్షలు? స్టేటస్ లోకి వెళ్ళు. ఇప్పుడు ఏమంటారు ఇది? ఏ పండుగ ఏంటి? ఏం పండగ ఆగు. సంవత్సరం అది ఏ సంవత్సరం అది? మన సంవత్సరం తెలుగు సంవత్సరం అది కాదండి, దీన్ని ఏదో అంటారు. ఈ శ్లోకం ఉగాది పండుగ సేవించే ముందు చదువుకోవాలంట. దొరకదు. ఏది? ఏమో కదా కాదు. ఏమో కదా. ఇది పేరు ఉంటుంది. విశ్వాసు నామ సంవత్సరం అంట. విశ్వాసు నామ సంవత్సర సంవత్సరం అంట. విశ్వవాసుని విశ్వాసు. ఏ విశ్వ మధ్యలో బాగుంది చూడు. ఓకే విశ్వవాసు విశ్వవసు నామ సంవత్సర. పరువు పోతుంది, వద్దులే గాని. ప్లీజ్ లైక్ అండ్ షేర్. చెప్పా ఉగాది శుభాకాంక్షలు, అది నూతన శుభాకాంక్షలు. ఏంటి మీరు కాదా? కాదండి అదే సర్లేండి. సరే అలసిపోయింది కొబ్బరి నీళ్ళు. ఓకే బాయ్. నువ్వు చెప్పాయి. హ్యాపీ ఉగాది.